హాయ్ అండి అందరికీ. నేను ఒక సామెత చెప్తాను. ఏరు దాటేంత వరకి ఏరు మల్లన్న, ఏరు దాటితే వాడెవడో బోడి మల్లన్న. సామెత గుర్తుంటది. ఇది పాత సామెత, అందరికీ అర్థమయ్యి ఉంటది. ఏం చెప్పబోతున్నాను అంటే, కొంతమంది వాళ్ళ అవసరం ఉన్నంత వరకు వాళ్ళ దృష్టిలో మనం ఒక దేవత. మనం లేకుంటే అసలు వాళ్ళు బ్రతకలేరు అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు మనని. అపో మనం లేకుంటే వాళ్ళు బ్రతకలేరు అనేటట్టుగా ప్రవర్తిస్తారు. అవసరం తీరిపోయిందో నువ్వెవరు అని అడగడానికి కూడా వెనక్కపోరు. అడిగినా ఆశ్చర్యమూ లేదు. అసలు నువ్వెవరు? నువ్వు లేకపోతే నాకు ఆ పని కాకపోయేదా? నువ్వు ఉంటేనే అయ్యేదా? ఓకే అంటారు. ఇంకొకటి, వాళ్ళకి అవసరం ఉన్నంత సేపు మనని, మన విలువలని మన ఆకాశంలో పెడతారు. అవసరం తీరిపోయినా ఆటోమేటిక్‌గా నేలకచ్చి కొడతారు. అంటే వాళ్ళు మన విలువలని వాళ్ళ అవసరాలతో కొలుస్తున్నారనమాట. మరి అలాంటి చోట మనం ఉండడము, మన మనసును ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోల్పోవడం ఒక్కసారి అలవాటు పడిందనుకోండి, ఇంకా ఏ ఆలోచన మన మనసులోకి రాదు. వచ్చినది మన మనసులోనే సమాధి చేసుకోవాల్సొస్తుంది. సో, బీ కేర్‌ఫుల్.